శ్రీకాంత్ పైన ఎలాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి ఒకటి. రెండోది ఒక ఖైదీగా ఉండి అతను చేసిన కొన్ని వీడియోస్ మీరు బయట చూసారు. వాటి మీద ఎలాంటి విచారణకు ఆదేశించారు? దీనిలో ఎవరైనా అధికారులు ఉన్నారా? వాళ్ళు ఉంటే వాళ్ళపైన ఏమంటే దీని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాము. ఎంక్వైరీ అయితే వేసాము. ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది. వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మన ఈ వీడియోస్ వచ్చినవి కూడా అతను ఏదో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది. ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. యాక్చువల్గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక 2 కేసులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్లో ఏదో పనిచేసేటప్పుడు 13 లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేయటం, సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటిని ధ్వంసం చేసే కేసు ఏదో ఉంది. ఫర్దర్గా కొన్ని మా పరిధులు మాకున్నాయి. మా ఎంక్వైరీ మాకు జరుగుతుంది. ఏదైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని కంపల్సరీగా కఠిన చర్యలు తీసుకుంటాం. సార్ ఇందాక మీకు ఒక విషయం చెప్పాను అండి. మీకు నేనేం చెప్పానంటే వీళ్ళు కొంతమంది కొన్ని శక్తుల కింద, ఇప్పుడు ఆవిడ వన్ ఆఫ్ ద దిశా ఫౌండేషన్ అని చెప్పి సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ షీస్, ఆవిడ డిక్లేర్ చేసుకున్న ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ దిశా ఫౌండేషన్కి అని చెప్పి. ఆ టైంలో దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ తెలుసు. 19 to 24 దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ కూడా తెలుసు. లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ముందని చూపించి పోలీస్ స్టేషన్లు కట్టించేసి డిఎస్పీలు పెట్టేసి రకరకాల హంగామాలు చేశారు. అదే దిశ పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలు ఆ రోజు నుంచి మొదలైనవి అన్నది మాకు వచ్చిన ప్రాథమిక విచారణలో భాగంగా. దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్. ఎక్కువ రోజులు అవసరం లేదు, 4-5 డేస్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా. Before closing the bulletin, let's watch the headlines once again. Opposition names former Supreme Court Judge Sudarshan Reddy as vice presidential candidate. Congress chief Kharge slams electoral malpractice, calls it murder of constitution amid India bloc protests. Priyanka Gandhi joins Telangana Congress MPs in Delhi protest demanding immediate urea supplies for farmers. AP CM Nara Chandrababu Naidu participates in P4 implementation program. And that's the end of the bulletin. Keep watching CVR News English. Let's continue to watch the AP Home Minister Mangalapudi Anita addressing the media. Let's switch on to the live. ఒక విషయం నాకు అయిపోయిందా? పెరోల్ ఇవ్వడం తప్ప ఒకసారి చెప్పండి మీరు. ఎస్ కదా, వెయిట్ రాంగ్ వ్యక్తులకు ఇవ్వడం అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి, ఎస్ కదా, అతను వెళ్ళారు కదా. మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా, ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? 27/1/24లో ఆయన 30 days పెరోల్ పెడితే ఆ పెరోల్కి ఇదే ఆఫీసర్స్ అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక 15 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. మేము ఈరోజు ఆ పని చేయలే. ఎస్ వెయిట్ నన్ను కంప్లీట్ చేయనియండి. ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా, లెట్ ఇట్ బి కంప్లీట్. ఎస్, పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్లో మేము చెప్తామని చెప్పాను. ఒకటి. నెక్స్ట్ థింగ్,
పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, పెరోల్ రాకూడదు అన్న సంగతి మా దృష్టికి వచ్చి ఇమీడియట్గా మేము విత్ ఇన్ 1 వీక్లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం. ఇలా 45 రోజులు బయట పెట్టలేదా? మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా, అది మా చిత్తశుద్ధి అని మీరు అనుకుంటున్నారు. యు ఆర్ స్టిక్ ఆన్ యువర్ వర్డ్, ఐఎమ్ స్టిక్ ఆన్ మై వర్డ్. ప్లీజ్, నేను జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా 4 days బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా. కావలిస్తే ప్రెస్లో వచ్చింది, ఫొటోస్ ఉన్నాయి, జస్ట్ చెక్అవుట్. ఆ రోజు నాకు ఆ సూపరింటెండెంట్ నాకు చెప్పాడు, మేడం హీఈస్ వెరీ నెటోరియస్ క్యాండిడేట్, అతని పెరోల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను. సైమిల్టేనియస్గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది. కానీ ఇంతకు ముందే జరిగింది మా జైల్స్ శాఖ డిస్కషన్. ప్లీజ్ ఒకసారి కనుక్కోండి, ఇదేమో మూసుకొని కూర్చోవాల్సిన, దాచుకొని కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు కదా. మీరు ఒకటే చెప్తున్నాను, ఇప్పటికీ నేను చెప్తున్నా, స్టిక్ ఆన్ అయి ఉన్నా. వాట్ ఎవర్ యువర్ వర్డ్, యు ఆర్ స్టిక్ ఆన్ దస్. నేను నా వర్డ్కి నేను స్టిక్ ఆన్ అవుతున్నా. అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపాము, పెరోల్ ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు మేము మరీ చెప్తున్నామండి, ఇలాంటి క్యాండిడేట్స్ కనుక ఎవరైనా, ఇలాంటి గ్యాంగ్ కనుక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా, ఏమండి మీకు ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారండి ముఖ్యమంత్రిగా, అది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఫ్యాక్షనిస్టులనే ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి, నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి. ఈ రోజుకి కూడా గాంజా కూకట వేలతో ముందుకెళ్ళిపోతే, ఈ రోజుకి మేము ఎన్ని బాధలు పడతాం, వ్యవస్థలని నిర్వీర్యం అయిపోతే వాటిని తిరిగి సెటైట్ చేయడానికి మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు. ఒక పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం ఒకవైపు, ఒక పక్క నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కట్టడి చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ని సెటైట్ చేయడం ఒకవైపు, ఒక పక్క నుంచి డెవలప్మెంట్ ఒకవైపు, ఒక పక్క నుంచి వెల్ఫేర్, ఇవన్నీ మేము కీ రోల్స్ అన్నీ మేము ప్లే చేస్తున్నాం. అవసరమైతే దయచేసి మీరందరూ కూడా సహకరించండి, ప్రజలు సహకరించండి, మేము అది కోరుకుంటున్నాం. ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా, ముఖ్యంగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు. అది అలా చెయ్యరు ఎన్డీఏ కూటమి. అలా చేసే పరిస్థితి, ఏ పరిస్థితులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇంతకు మించి ఇంకేం కావాలి? అలా ఉండుంటే ఈరోజు వస్తారా మీరు ఇక్కడికి? Yes, there you are. This is reality. This is reality. ముప్పు ఉందని ఎవరు చెప్పారు సార్? డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా అనౌన్స్ చేసిందా? నేను చెప్తున్నా మీకు, ఎవరు అనౌన్స్, నేను అదే చెప్తున్నా, మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మీకు వరద ముప్పు ఉంది అంటే మీరు అలర్ట్ అవ్వాలి. మేము మాట్లాడట్లేదు దాని గురించి, మేము మా సహాయ చర్యలో మేము ఉంటున్నాం. ఈ రోజుకి ప్రకాశం బ్యారేజ్కి ఫస్ట్ వార్నింగ్ లెవెల్ మాత్రమే వచ్చింది, మొన్న సెకండ్ వార్నింగ్ లెవెల్ వరకు వచ్చిన తర్వాత కూడా రిసైడ్ అయ్యింది. ఆ విషయాలు మరి ప్రతిరోజు ప్రజలకు మేము చెప్తూనే ఉన్నాం. దయచేసి మీ నెంబర్ మా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో లేనట్టుంది. ఉరుములు పడినా మెరుపులు పడినా కూడా మేము అలర్ట్ ఇస్తున్నాం. ఆఖరి మీ గ్రామాల్లో, మీ చుట్టుపక్కల ఇలా మధ్యలోనికి ఏదైనా వాటర్ వచ్చినా కూడా మీకు అలర్ట్ ఇస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో అంత అలర్టింగ్ సిస్టమ్ ఈరోజు డెవలప్ అయింది. ఒకనొక సందర్భం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉండేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. లాస్ట్ 5 సంవత్సరాలు మూలన పడేశారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి మేమంతా రీస్టోర్ చేస్తున్నాం. గమనించండి, ఇంతకు ముందు ప్రకాశం బ్యారేజ్లో 70 గేట్లు ఉంటే 69 గేట్లు పనిచేస్తున్నా, ఒక గేట్ పని చేయట్లేదని ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పాలా? దానికి అలా పెట్టినోడి గురించి మేము చర్యలు తీసుకోకుండా ఉండాలా అండి? ఎక్కడో పులివెందుల్లో ఎలక్షన్ జరిగితే, ఎక్కడో ఎలక్షన్ తీసుకొచ్చి రిగ్గింగ్ జరిగిందని ఒక మాజీ మంత్రి బయటకు వచ్చి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో పెడితే మేము చర్యలు తీసుకోకూడదా? మేము కేసులు పెట్టకూడదా అండి? ఒకసారి చెప్పండి. ఈరోజు ప్రభుత్వం మీద అక్కసుతోని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మేము వారించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి మీద ఏది రాంగ్, ఏది రైట్ చెప్పాల్సిన బాధ్యత మాకుంది. వాటితో పాటు అలాంటి వాళ్ళని అరికట్టే బాధ్యత కూడా మాకుంది. దట్స్ వై. ఎస్.